బ్రేకింగ్ న్యూస్ ఫార్ములా ఈ కార్ రేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు విచారించనున్నారు. ఈడీ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 9న ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో ఫార్ములా ఈ కార్ రేసు కేసుకు సంబంధించి నిధుల బదిలీ తన ఆదేశాల మేరకు జరిగాయని తెలిపినట్టు విచారణ అనంతరం కేటీఆర్ తెలిపారు. అదే విషయాన్ని ఈడీ విచారణలోనూ చెబుతారా లేక ఇంకేమైనా చెప్పే అవకాశం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలను ఈడీ అధికారులు విచారించి వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఏసీబీ FIR ఆధారంగా డిసెంబర్ 20న ఈడీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేసు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు విచారించనున్నారు. ఈడీ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొన్నది. ఈ నెల 9న ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి నిధుల బదిలీ తన ఆదేశాల మేరకు జరిగాయని తెలిపినట్టు విచారణ అనంతరం కేటీఆర్ తెలిపారు. అదే విషయాన్ని ఈడీ విచారణలోనూ చెబుతారా లేక ఇంకేమైనా చెప్పే అవకాశం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలను ఈడీ అధికారులు విచారించి వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఏసీబీ FIR ఆధారంగా డిసెంబర్ 20న ఈడీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు నమోదు చేశారు. ఇసుక ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో A1 గా ఉన్న మాజీ మంత్రి కేటీఆర్ ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు నేడు విచారించనున్నారు. ఈడీ ఆఫీసర్లు అడిగిన ప్రశ్నలకు ఆయన ఏం సమాధానం చెబుతారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 9న ఏసీబీ అధికారులు విచారించిన సమయంలో ఫార్ములా ఈ కార్ రేస్ కేసుకు సంబంధించి నిధుల బదిలీ తన ఆదేశాల మేరకు జరిగాయని తెలిపినట్టు విచారణ అనంతరం కేటీఆర్ తెలిపారు. అదే విషయాన్ని ఈడీ విచారణలోనూ చెబుతారా లేక ఇంకేమైనా చెప్పే అవకాశం ఉందా అనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఈ కేసులో A2గా ఉన్న సీనియర్ ఐఏఎస్ అరవింద్ కుమార్ ను, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ BLN రెడ్డిలను ఈడీ అధికారులు విచారించి వారి స్టేట్మెంట్ ను రికార్డ్ చేశారు. ఏసీబీ FIR ఆధారంగా డిసెంబర్ 20న ఈడీ అధికారులు ఫార్ములా ఈ కార్ రేస్ నమోదు చేశారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రవిచంద్ర అందిస్తారు. రవిచంద్ర, సునీత, ఇవాళ 10:30 గంటల సమయానికి ఈడీ ఆఫీస్ కు కేటీఆర్ చేరుకుంటారు. అయితే ఆయన గతంలో 7 తారీఖులో పిలిచినప్పటికీ ఆ తర్వాత పోస్ట్ పోన్ చేయాలంటూ గతంలో కోర్టు పరిధిలో ఉంది, కోర్టుకు వెళ్లాల్సి ఉంది అనడంతో ఆ తర్వాత ఇవాళకి మార్చారు. ఇవాళ 10:30 గంటల సమయానికి కేటీఆర్ ఈడీ ఆఫీస్ కు చేరుకుంటారు. ఇది ఇక్కడికి అంటే దీని మీద అంటే ఇవాళ జరిగేట ఈడీ విచారణలో ఎక్కువగా ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కు సంబంధించి కావచ్చు, ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ కు సంబంధించి ఈ అంశాల మీదనే ఈడీ అధికారులు ఎక్కువగా ఫోకస్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే A2గా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ ను కావచ్చు, A3గా ఉన్న HMDA మాజీ చీఫ్ ఇంజనీర్ ఆయన BLN రెడ్డి, వీళ్ళిద్దరిని విచారణ చేపట్టారు ఈడీ అధికారులు. అయితే వాళ్ళ విచారణలో ఉన్నటువంటి వాళ్ళు తెలిపినటువంటి అంశాలని బేస్ చేసుకొని కేటీఆర్ ని వాళ్ళ ప్రశ్నించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే
ఒక దేశానికి సంబంధించిన నిధులు మరో దేశానికి మళ్ళినప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ అవసరం పడుతుంది. మనీ లాండరింగ్ చట్టం, దాంతో పాటు ఫెమా చట్టాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. అవేవి తీసుకోలేదు. ఆ కోణంలోనే విచారణ జరిగేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే గతంలో ఏసీబీ అధికారులకు కూడా కేటీఆర్ విచారణకు హాజరయ్యారు. ఆ సమయంలో తన ఆదేశాల మేరకే వెళ్ళినట్టు ఆ విధంగా చెప్పుకొచ్చారు. అంటే దాంతో ఒక మంత్రిగా అది హైదరాబాద్ కు గుర్తింపు తీసుకొచ్చేటువంటి ఆలోచనతోటి ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన ఆ ఈవెంట్స్ చేపట్టాం. అందులో మంత్రిగా ఆ బాధ్యత తీసుకున్నాను. దానికి సంబంధించిన మిగతా అంశాలని అధికారులు చూసుకున్నారు. అధికారులు చూసుకుంటారు. అంతేకాకుండా అప్పట్లో ఉన్నటువంటి చీఫ్ సెక్రటరీ కావచ్చు, వీళ్ళందరూ అవి ఫాలో కావాల్సి ఉంటుంది. అవన్నీ వాళ్ళని కూడా పిలవాల్సి ఉంటుంది. మిగతా అధికారులు కూడా అనుకుంటూ కూడా కేటీఆర్ చెప్పుకొచ్చారని చెప్పొచ్చు. దీంతో ఇదంతా ఒక విధంగా అదే అంశాన్ని మరి ఏసీబీ దగ్గర చెప్పిన అంశాన్ని ఈడీ దగ్గర చెప్తారా, లేదంటే ఏమైనా అంటే ఇంకేమైనా అంశాలు చెప్పేటానికి అవకాశాలు ఉన్నాయన్నది కూడా ఆసక్తిగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈడీ ఎంక్వైరీ అనేది ఇవాళ సాయంత్రం వరకు కొనసాగేటానికి అవకాశం ఉంది. విచారణ సాయంత్రం వరకు కొనసాగుతుంది. అంతేకాకుండా మరోసారి కూడా పిలిచేటానికి అవకాశం ఉంది. కాకపోతే అటు బిఎల్ఎన్ రెడ్డి కావచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ కావచ్చు, ఎప్పుడు పిలుస్తారన్న అంశాన్ని వాళ్ళకు కూడా చెప్పలేదు కాబట్టి కేటీఆర్ కూడా చెప్పేటానికి అవకాశాలు లేవు. మళ్ళీ ఎప్పుడు పిలుస్తారనేది చెప్పేటానికి ఆస్కారం లేదు. కానీ సాయంత్రం వరకైతే విచారణ కొనసాగుతుంది. 10:30 గంటల సమయానికి కేటీఆర్ ఈడీ ఆఫీస్కి వస్తారు. ఆయన గతంలో నుంచి చెప్పుకొస్తున్నారు, ఫార్ములా ఈ కార్ రేస్ సంబంధించిన కేసు విషయంలో పూర్తిగా అధికారులకు, ముఖ్యంగా విచారణ సంస్థలకు మేము సహకరిస్తామని చెప్పారు. అందులో భాగంగానే ఇవాళ ఈడీ ఆఫీస్ కు వస్తారు సునీత. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.